తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగజేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మా నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. ఖచ్చితంగా శ్రీశక్తి పీఠం గురించి మాట్లాడుకునేటప్పుడు వరల్డ్ రికార్డ్ సువాసిని పూజ అసలు కొన్ని వేల మంది, 35,000 మంది అమ్మా సుమారు ఇప్పటి వరకు 35,000 మంది దాటే ఉంటారు. ఒకేసారి 8,000 మందితో వరల్డ్ రికార్డ్ సాధించారు. అది నిజంగా చాలా అమ్మవారి కృపే. 8,000 మంది సాధించినటువంటి రికార్డ్ అది నిజంగా. అంటే మీ ఆధ్వర్యంలో జరగడం అనేది ఇంకా విశేషం. జరిగింది. ఎప్పుడు అసలు ఈ సువాసిని పూజ చేస్తారు? సువాసిని పూజ విశిష్టత ఏంటి? ఎందుకు చేయాలి? ఎవరెవరు పాల్గొనొచ్చు? వివరించండి. తప్పకుండా. శక్తిపీఠం ప్రధాన సూత్రం నారీయేవ నారాయణి. నారాయణి అంటే అమ్మవారు గర్భగుడిలోనే కాదు, ప్రతి స్త్రీలోనూ కూడా ఉన్నది. మనకి హిందూ ధర్మంలో చెప్తాం, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలను పూజిస్తామో, స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. అక్కడ ధర్మం ఉంటుంది. దేవతలు ఉంటే ధర్మం ఉంటుంది అక్కడ. అది ఇవాళ రోజుల్లో చాలా తక్కువైపోయింది. పేపర్లు చూడాలన్నా, టీవీలు చూడాలన్నా భయం వేసేటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కారణం ఏమిటి అని అంటే, వెస్ట్రన్ కల్చర్ రావటం వల్ల ఆడవాళ్ళను ఆ దేశాల్లో ఎలా చూస్తున్నారో అదే రకంగా ఇక్కడ చూడటం మొదలైన తర్వాత వాళ్ళ గౌరవం తగ్గిపోయింది. ఇప్పుడు ఈక్వల్గా రైట్స్ ఉండొచ్చు, ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉండొచ్చు, ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా సొసైటీలో కనిపించవచ్చు, కానీ ఆ పూజనీయమైనటువంటి భావన అనేటువంటిది మనసుల్లో తగ్గిపోయింది. ఆ మనసులో భావన రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు గుడిలో ఒక దేవత ఉందనుకోండి, ఆ దేవతను మనం పూజించడానికి వెళ్ళాము. ఆ దేవత ఫోటో ఎక్కడ కనిపించినా, పోనీ ఆ దేవత వేషం వేసుకుని ఎవరు కనిపించినా వాళ్ళ పట్ల చెడు ఆలోచనలు ఎవరికి రావు. ముందు భయం వేస్తుంది, అమ్మో ఆ రోజు గుడిలో పూజ చేసాం కదా మేము ఆమెకి, ఆమె పట్ల మేము ఎట్లా ఆలోచిస్తాము అని అనిపిస్తుంది. అదేవిధంగా స్త్రీలను పూజించడం మొదలు పెడితే పొరపాటున, అసలే కలికాలంలో ఉన్నాం, ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన పొరపాటున ఏదైనా మనసులోకి వస్తే, అమ్మో ఆ రోజు స్త్రీలను పూజించడం చూసాం కదా, వాళ్ళంతా అమ్మవారు కదా, ఎందుకులే వీళ్ళ జోలికి వెళ్ళటం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో రావాలి. మంచి సంకల్పం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. స్వకార్యం. స్వామి కార్యం ఏమిటంటే, అక్కడ లలితా సహస్రనామావళిలో మీకు తెలిసినటువంటిదే, సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. సువాసనలను పూజిస్తే అమ్మవారు సంతోషిస్తుంది. సాక్షాత్ ఆమె నిత్య సువాసిని, ఆది సువాసిని దేవి. ఆమెను కనుక సువాసిని స్వరూపంగా భావించి ఉపాసన చేసిన, పూజించిన ఆమె అన్ని కోరికలను తీరుస్తుంది. ఇటు సమాజానికి హితం కలుగుతుంది, అటు సౌభాగ్యాన్ని అందిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ రెండింటినీ కూడాను మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుపుతారమ్మా ఈ పూజలు? మన దేవాలయంలో అయితే నిత్యం జరుగుతూ ఉంటుంది, కొన్ని వేల మందికి జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా చోట్ల చేసాం. విజయవాడలో చేసాము, ఏలూరులో చేసాము, అలాగే అమెరికాలో చేసాము చాలా చోట్ల. తర్వాత మళ్ళీ రేపు హైదరాబాద్లో చేయబోతున్నాము, రేపు ఉమెన్స్ డేకి బెంగళూరులో చేయబోతున్నాము, 100 మంది సువాసనలతోటి. ఆ చేసేటువంటి సమయంలో కూడా ఏంటంటే, ఒకళ్ళకు చేయొచ్చు, ఇద్దరికి చేయొచ్చు, 10 మందికి చేయొచ్చు. ఎందుకు ఇన్ని 100 మందికి 1000 మందికి ఎందుకు చేయాలి? ఏదో రికార్డు కోసం మాత్రమే కాదు. ఆ రికార్డు నారీ శక్తిని చూపించే రికార్డు అయినప్పటికి కూడా, ఒక మనిషి సంకల్పం కంటే 10 మంది సంకల్పం, 10 మంది కంటే 100 మంది, 100 మంది కంటే 1000 మంది, 1000 మంది కంటే 10,000 మంది సంకల్పం ఒకే చోట కనుక చేరితే ఆ సంకల్పం తొందరగా నెరవేరుతుంది. ఆ సంకల్పానికి శక్తి పెరుగుతుంది. అన్ని వేల మంది మహిళామూర్తులు అమ్మవారిగా పూజను అందుకుంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా అమ్మవారిగా భావించేటువంటి రోజు త్వరగా రావాలి. స్త్రీల మీద జరిగేటువంటి అకృత్యాలు త్వరగా తొలగిపోవాలి
అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయటం, అన్ని వేల మంది కోరికను అమ్మవారు తొందరగా తీరుస్తుంది అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎవరైనా పాల్గొనొచ్చు. అంటే సువాసిని అంటే ఇక్కడ వివాహమైనటువంటి భర్త ఉన్నటువంటి స్త్రీగా భావిస్తాం. మరి పూర్వ సువాసనలు వాళ్ళ సంగతి ఏమిటి అంటే దానికి మేము ఏం చేసాము అని అంటే 2 పూజలు పెట్టాం. ఒకటి మాతృ పూజ, ఏ స్త్రీమూర్తి అయినా దాంట్లో వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు పాల్గొనటానికి. 2 ఇందాక ధూమావతి దేవి గురించి చెప్పాం. దసరా సమయంలో ధూమావతి దేవిని అమ్మవారి అలంకారం వేసేటువంటి రోజు. ఇక్కడ ఏంటంటే మనం మరకత కాళీదేవికి దశమహావిద్యా దేవతల అలంకారాలు వేస్తాం. భారతదేశంలో ఎక్కడా ఉండదు, ఎక్కడా ఉండదు. మామూలుగా బాలా త్రిపుర సుందరి, లలిత, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి లేదా నవదుర్గలు వేస్తారు. దశమహావిద్యా దేవతల అలంకారాలు ఇక్కడ ఒక్కచోటే మనం వేస్తాం. ఆ వేసేటప్పుడు ధూమావతి అలంకారం వేసినప్పుడు పూర్వ సువాసులకు ప్రత్యేకంగా పూజ చేయటం అనేటువంటిది జరుగుతున్నది. ధూమావతి దేవి అనుగ్రహించాలంటే ఇప్పుడు సువాసిని పూజ ఎందుకు చేస్తాము? లలితాదేవి ఆమె నిత్య సువాసిని కాబట్టి సువాసిని పూజ చేస్తాం. ధూమావతి దేవి పూర్వ సువాసిని కాబట్టి పూర్వ సువాసనలు నచ్చిస్తే ఆమెకు సంతృప్తి కలుగుతుంది. వాళ్లకు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం, గంగా భాగీరథి సమానులు అంటారు. అంత గంగ అంత పవిత్రమైనటువంటి వాళ్ళుగా భావించి ఉపాసన చేయటం, పూజించటం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అవి కూడా ఉచితంగానే చేసాం మనం, ఎవరి దగ్గర ఏవి తీసుకోలేదు. సువాసిని పూజకు కూడా ఎవరైనా భక్తులు వచ్చి మేము సువాసనలకు సమర్పించుకుంటామంటే అంతవరకు చేయటమే తప్ప అందులో పాల్గొనేటువంటి ప్రతి వాళ్లకు కూడా చక్కగా అమ్మవారి చీర, మామూలుగా చీరల్లో కొన్ని చెప్తూ ఉంటారు, ఇవి పెట్టుడు చీరలండి, అమ్మవాళ్ళకి అమ్మే చీరలండి అని చెప్పి సపరేట్ గా తక్కువ రకం చీరలు చేస్తూ ఉంటారు. నాకు అది నచ్చదు. చీర అంటే అది అమ్మవారికైనా అమ్మకైనా ఎవరికైనా ఒకటే చీర. నేనేం చేస్తానంటే సువాసిని పూజకు చీరలు పెడతాం, అదో మొక్కుబడిగా పెట్టామని కాదు. ఆ చీరను తెప్పించి ఏం చేస్తానంటే మా అమ్మకి ఇస్తాను. ఆమె కట్టుకుంటుంది. ఒక 6 నెలల పాటు చూసి ఆ చీర బాగుంది అని అంటేనే ఆ వెరైటీ తెప్పిస్తాం. తెప్పించి అది సువాసనలకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అది మనం వాళ్ళకి ఇచ్చేటువంటి గుర్తు, ప్రసాదం, అమ్మ ప్రసాదం. అది వాళ్ళ కళ్ళ ముందు ఉన్నంత కాలం కూడాను ఆ అమ్మ తత్వాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్తుంది. చీరలు లేక కాదు కదా వచ్చేది. ఇప్పుడు మనం ఇచ్చే చీర ఎంత, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి చీరలు ఎంత, కానీ అమ్మ ప్రసాదం అని ప్రేమగా కట్టుకుంటారు, ఇష్టంగా కట్టుకుంటారు, ఉంచుకుంటారు కూడా జీవితాంతం కట్టుకోకపోయినా అలా. అవును, చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.